వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఏపీలో. ఇది మనకి సిలకలూరుపేట ఏదైతే సిటీ ఉన్నదో, ఈ సిలకలూరుపేట దగ్గర హైవే నుంచి మనకి సెకండ్ బిట్ అనేది కమర్షియల్ మనకు ఒక 1500 గజాలు అనేది సేల్కి వచ్చింది. ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయిందండి. అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, కన్వర్షన్ అయిపోయింది. మీరు చూసినట్టయితే ఇది NH16 హైవే అనమాట. గుంటూరు నుంచి చెన్నై వెళ్ళే హైవే ఇది. ఈ ల్యాండు మీకు హాస్పిటల్కి కానీ, కళ్యాణ మండపాలకు కానీ, రెస్టారెంట్కి కానీ వీటికి చాలా బాగా సెట్ అవుతుంది. చాలా రీజనబుల్ రేట్లు అనేది దీన్ని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ సరౌండింగ్ చెక్ చేసుకుంటే మీకు అక్కడ ఎంత రేట్ నడుస్తుందో చూసుకుంటే చాలా రీజనబుల్ రేట్లో మనం క్లోజ్ చేస్తాం ఇది. ఓకే, వాళ్ళు సెల్లర్ అనేది అర్జెంటుగా ఉన్నారు కాబట్టి మనం నచ్చింది అని అంటే మీకు ఒక బెస్ట్ ప్రైస్కి అనేది ఇప్పిస్తా. చూడవచ్చు మన పెట్రోల్ పంప్ ఇది. ఓకే, మంచి లొకేషన్లో ఉందండి. చిలకలూరుపేట నుంచి చెన్నై అంటే ఒంగోలు వెళ్ళే హైవేకి మీరు చూడవచ్చు. NH16 హైవే కూడా మీకు క్లియర్గా డ్రోన్లో నేను చూపిస్తున్నాను. ఈ హైవేకి సెకండ్ బిట్ అనమాట. ఈ హైవేకి సెకండ్ బిట్ ఉంటుంది. ఆల్రెడీ సరౌండింగ్ కూడా మీకు డెవలప్మెంట్ కూడా చూపిస్తుంది. అంటే సరౌండింగ్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, అలాగే కళ్యాణ మండపాలు ఉన్నాయి, అలాగే మనకి గ్రానైట్ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి, గ్రానైట్కి సంబంధించినవి. చూడవచ్చు, ఇది మీకు లాంగ్లో కూడా నేను చూపిస్తున్నా. మీకు ఈ స్ట్రైట్లో చూసుకుంటే ఒకటి స్కూల్ ఒకటి ఉంది, కళ్యాణ మండపం ఒకటి ఉంది. మీకు లాస్ట్లో రైట్ సైడ్లో కనపడేది కూడా మీకు కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను నేను. చూసుకోండి, అది వచ్చేసి మీకు స్కూల్ అనమాట. అది మీకు అది కనపడుతుంది, పబ్లిక్ స్కూల్ అది. చూడవచ్చు, మీకు ఇది వచ్చేసి మనకి ల్యాండ్ అయితే ఇదండి. ఇప్పుడు మీకు ఏదైతే చూస్తున్నారో ఇది ల్యాండ్. హైవే నుంచి సెకండ్ బిట్ ఉంటుంది. ఇది ల్యాండు. చూడవచ్చు, మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను. 30 సెంట్లు ఉంటుంది. ఆల్మోస్ట్ 1500 స్క్వేర్ యార్డ్కి నియర్ బైలో ఉంటుంది. 14 చేంజ్ ఉంటుంది, 1480 సంథింగ్ అలా. 30 సెంట్లు హైవే. అంటే హైవే నుంచి సెకండ్ బిట్టు కమర్షియల్గా తీసుకోవాలని రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే సిలకలూరుపేటకి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఏపీలో మీరు డెవలప్మెంట్ చూసుకుంటే రేట్ల విషయం కూడా కొంచెం అప్రిషియేషన్ అయినాయి. మనకి ఎప్పుడైతే ఇంతకుముందు పాత గవర్నమెంట్లో డిస్టిక్లు మారినప్పుడు సిటీలో అప్రిషియేషన్ బాగానే రేట్లు అనేది ఇంప్రూవ్ అయినాయి. కానీ సేల్స్ అప్పుడు కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఈ 6 మంత్ తర్వాత మాత్రం ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే అక్కడ సేల్స్ కూడా బాగానే నడుస్తున్నాయి. రేట్లు కూడా కొంచెం అప్రిషియేషన్ అనేది అయినాయి. మనకు ల్యాండ్ వచ్చేసి ఇదండి. ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ల్యాండ్ ఇది. చూడండి, ఇది ల్యాండ్ మొత్తం. మనకి ఏదైతే క్లీన్గా మీకు కనపడుతుందో లెవెల్ చేసి ఇది మనకు ల్యాండ్. ఓకే, మనకి యాక్సెస్ 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. మీరు ఇది తీసుకున్న వాళ్ళు హైవేకి కూడా అది కూడా తీసుకున్నారనుకోండి, ఇన్ కేసు మీకు మొత్తం హైవే బిట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనకు హైవే నుండి సెకండ్ బిట్టు హైవేది కూడా మీరు తీసుకోవాలి అని అనుకుంటే తర్వాత మీరు తీసుకోవచ్చు. మనం దాని గురించి అయితే మాట్లాడి ఇప్పిస్తామని. ఓకే, మన ఓన్లీ దీని గురించే ఏదైతే చూపిస్తున్నామో దీని గురించే మనం చెప్తున్నాం. ఇది కొనుక్కున్నాక ఆటోమేటిక్గా ముందుది కంపల్సరీ తీసుకోవచ్చు. ఇది అనమాట ల్యాండ్ వచ్చేసి. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.